విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టుగా ఇప్పుడు 2.0 వర్షన్ రెడీ అవుతుంది. అయితే ఇది సాఫ్ట్వేర్కి సంబంధించి కాదు, ఆపరేషన్ సింధూర్కి ఎప్పుడూ లేనిది భారత సైన్యాధిపతి నేరుగా బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. 2.0కి రెడీగా ఉన్నామని. అసలు ఏం జరుగుతుంది? ఎయిర్ చీఫ్ మార్షల్ చేసినటువంటి ప్రకటన, పాకిస్తాన్ విమానాలని కూల్చేశాం అని చెప్పిన కొద్ది గంటల్లోనే భారత ఆర్మీ అధిపతి ఈ ప్రకటన ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యి అలానే వివిధ దేశాల్లో దౌత్యాధికారిగా పనిచేసినటువంటి వినోద్ గారు ఉన్నారు. వినోద్ గారు నమస్తే. నమస్కారం కేశవ్ గారు. సార్, ఆపరేషన్ సింధూర్ గురించి ఆల్రెడీ మొత్తం ప్రపంచం అంతా చూసింది, కానీ ఇప్పుడు సందర్భం ఏముంది? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు క్రికెట్ మ్యాచ్ విషయంలో మాత్రం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు లేదా ఉద్విగ్న వాతావరణం ఉందనుకోవచ్చు. సరిహద్దుల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయా? పీఓకేలో జరిగే ఆందోళనలు భారత సరిహద్దులను కలవరపరిచే స్థాయిలో ఉన్నాయా? కేశవ్ గారు, ఇప్పుడు మనకు ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే మనం పాకిస్తాన్ టెర్రరిస్ట్ హైడౌట్స్ను, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేసుకొని మొదలు పెట్టుకున్నాము. చాలా వరకు సక్సెస్ఫుల్గా డిస్ట్రాయ్ చేయగలిగాము. కానీ అప్పుడే మనం అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ పాకిస్తానీ రిక్వెస్ట్ మీద మేము సీజ్ ఫైర్ చేస్తున్నాము, ఒప్పుకుంటున్నాము, కానీ ఇది కంప్లీట్ అయింది కాదు, పులి స్టాప్ మేము పెట్టట్లేదు. ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ ఎటువంటి అయినా కవ్వింపు చర్యలకు కనుక దిగినట్టయితే ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలు పెడతాము. అప్పుడు తీవ్రంగానే మేము చర్యలు తీసుకుంటామని ఎప్పుడైతే అనౌన్స్ చేసామో అప్పుడు సీజ్ ఫైర్ ఒప్పుకున్నాం, అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ 2.0 అంటే ఒకవేళ రెండు దేశాల మధ్య ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధంగా మనం చూడాలా? మళ్ళీ ఇది కూడా పరిమితమైనటువంటి స్థానాలు, తీవ్రవాద శిబిరాల మీద దాడికి భారత ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని అనుకోవచ్చా? కేశవ్ గారు, ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది ఫుల్ స్కేల్ యుద్ధం చేసి ఏదో పాకిస్తాన్ ధ్వంసం చేయాలనే ఐడియా మనకు మాత్రం లేదు. కాకపోతే పహల్గామ్లో టెర్రరిస్ట్ యాక్ట్ ఏదైతే జరిగిందో ఆ ఘోరమైన ఇది చర్యకు దానికి ఎవరు కారకులు అనేది తెలిసింది. కాబట్టి అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పాకిస్తాన్లో ఎక్కడన్నా కానీ ఎంత డీప్గా ఉండని, ఎంత దూరంగా ఉండని, దాన్ని మనం డిస్ట్రాయ్ చేయాలని అప్పుడు మనం ఆ టార్గెట్ పెట్టుకున్నాం. ఆపరేషన్ సింధూర్ 1లో ఆ టార్గెట్ మాత్రం 90% అంటే సక్సీడ్ అయినట్టు అందరికి తెలిసిపోయింది. అయితే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళంతా రీగ్రూప్ అయిపోయారు. అప్పుడు చాలా వరకు పీఓకేలో పాకిస్తాన్ కాశ్మీర్లోనే ఉండటం, మన బార్డర్లకు దగ్గర ఉండటం వల్ల చాలా వరకు వాళ్ళ కార్యక్రమాలు చాలా వరకు యాంటీ ఇండియా, క్రాస్ బార్డర్ స్కిర్ముషెస్, వైలెన్సెస్ అన్ని జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఏం చేశారు అని అంటే ఇప్పుడు కొద్దిగా డీప్గా వెళ్ళిపోయి అంటే దూరం వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ మన ఎస్టిమేషన్ ప్రకారము ఈవెన్ 200 to 300 కిలోమీటర్ మధ్య దూరం పోయి పఖ్తూన్ ఏరియాకు వెళ్ళిపోయిండ్రు. అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ శిబిరాల తరలింపుకిను పీఓకేలో రాజుకుంటున్నటువంటి ఆందోళనలకి ఏమన్నా సంబంధం ఉందంటారా? అదే నేను వస్తున్నాను. ఇప్పుడు అదొక చర్య చేశారు. తర్వాత ఇప్పుడు పీఓకేలో కూడా యాంటీ పాకిస్తాన్, పర్టికులర్లీ ముల్లా మునీర్, అంటే ఇప్పుడు మనం ఫీల్డ్ మార్షల్ ను సింపుల్ గా అనాలంటే ఆయన ముల్లా మునీర్. సో ఆయన తీసుకునే చర్యలకు చాలా వరకు వీళ్ళకు పీఓకేలో మాకు అంత అన్యాయం జరుగుతున్నది, మా రిసోర్సెస్ అన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మాకు మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకుండా సెకండ్ క్లాస్ గా థర్డ్ రేట్ సిటిజన్స్ గా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు, ఇది నడవటానికి వీల్లేదు, స్టాప్ ఇట్ అని యాంటీ గవర్నమెంట్ ఎజిటేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో దానివల్ల దాన్ని డైవర్ట్ చేసే పద్ధతిలో ఈ ముల్లా మునీర్ వీళ్ళంతా మామూలే కదా, ఆర్మీ ఐఎస్ఐ వాళ్ళు చేస్తుంటారు కదా, అదర్ ఏరియాస్లలో మన బార్డర్ ఇండో పాక్ బార్డర్లలో స్కిర్ముషెస్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ టెన్షన్ ఎస్కలేట్ చేస్తున్నారు. సో మన ఆర్మీ, మన డిఫెన్స్ ఫోర్సెస్ పసిగట్టి ఏంటంటే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో వార్నింగ్ ఇయ్యక తప్పదు, మళ్ళీ అవసరం వస్తే యాక్షన్ తీసుకోక తప్పదు, మళ్ళీ అవసరం అనిపిస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 పెట్టక తప్పదు అనేది మాత్రం వచ్చేసింది. అయితే మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ 93 మన ఎయిర్ ఫోర్స్ యాన్యువల్ డే
సందర్భంగా ఎలాగో వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, మనం ఇంకా ఏం చేసుకోవాలి ప్లాన్లు చేస్తున్నప్పుడు ఆయన ఈ హెస్ కమ్ అవుట్. సో ఇప్పుడు కొద్దిగా డిలే అయినా కానీ పాకిస్తాన్ ఏం చేసింది, ఇండియా పాకిస్తాన్ ఎందుకు, ట్రంప్ కూడా అనౌన్స్ చేసింది కదా ఓపెన్ గా 10 సార్లు, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫైటర్స్ 6 or 7 పాకిస్తాన్ డిస్ట్రాయ్ చేసింది, ఇండియా ఓడిపోయింది. అంటే ఆ పద్ధతిలో పోయినప్పుడు ఓడిపోయి కూడా ఎంతమంది టెర్రరిస్ట్ చనిపోయారు అవన్నీ మనం చూసాము, వరల్డ్ మొత్తం చూసింది. ఆర్మీ చీఫే పోయి మొత్తం గవర్నమెంటే పోయి వాళ్ళ సానుభూతి తెలిపి వాళ్ళకు అటువంటి స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చేసింది, అంటే టెర్రరిస్టులకు. అంటే దట్ ఈస్ నోన్. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ట్రంప్ అనౌన్స్ చేయటం, ఈ పాకిస్తాన్ సెలబ్రేట్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ఎయిర్ చీఫ్ చివరికి ఏమన్నా వీ హ్యావ్ టు టెల్ సంథింగ్, అట్లీస్ట్ మనం ఒక 5-6 వాళ్ళ ఫైటర్స్ జెట్స్ ని మనం పూర్తి చేసాము, నాశనం చేసాము. ఒకటైతే C-130 కూడా ఎగిరిపోయింది, ఇది ట్రాన్స్పోర్ట్ క్యారియర్. అది ఇట్లా ఎలా ఎగిరిపోయిందని ఆయన డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఎందుకనంటే ఇప్పుడు హ్యాంగర్స్ ఏదైతే ఉన్నాయో F-16లో ఉన్న హ్యాంగర్ దాన్ని ధ్వంసం చేసినప్పుడు దాంట్లో ఉన్న జెట్స్ కూడా కాలిపోతాయి కదా. సో అది కూడా క్లియర్గా చేశారు. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కొంతమంది కూడా అడిగారు అప్పుడు, ఇంత డిలే ఎందుకు చేశారు మీరు, ఎందుకు అప్పుడే అనౌన్స్ చేయలేదు, పాకిస్తాన్ సెలబ్రేట్ చేసుకున్నది వి వన్ వార్ అగెన్స్ట్ ఇండియా అని మీరు ఎందుకు డిలే చేశారంటే ఆయన ఎయిర్ చీఫ్ అన్నాడు, మేము అలా డిలే చేయటం కాదు, మొత్తం ఇంటెలిజెన్స్ అంతా గ్యాదర్ చేసి అవసరం వచ్చినప్పుడు మేము ఇప్పుడు అనౌన్స్ చేయక తప్పలేదు. వాళ్ళు మన ఏరోప్లేన్లను మన ఫైటర్ చేసుకున్నంత కూలగొట్టారని సెలబ్రేట్ చేసుకుంటుంటే చేసుకొనియండి, మనం దానికి ఏది చింతించవలసిన అవసరం లేదు. ఆపరేషన్ సింధు 2 వచ్చేస్తే దానికన్నా ఎక్కువ ఇంకా నష్టం. మీ అంచనా ప్రకారం ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్ అంటే అమెరికా ఒకవైపు నిలబడడం, పాకిస్తాన్కి అండగా ఉందనే సంకేతాలు రావడం, వీటన్నిటి నేపథ్యంలో 2.0 రావడానికి అవకాశం ఉందంటారా? తీవ్రవాద శిబిరాలు అయితే ఎక్కడా కూడా తరలిపోయిన దాఖలాలు అయితే లేవు, ఆ యాక్టివిటీ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారంటే వాళ్ళతో ఎంతగా కలిసిమెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం అడుగులేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మీరేం చెప్తారు, 2.0 దిశగా భారత్ వెళితే ప్రపంచ దేశాలు హర్షించే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు అంటే లాస్ట్ టైం మనం చూసినట్టయితే పాకిస్తాన్కు అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ గా ట్రంప్ సపోర్ట్ చేస్తుండనేది తెలుసు, ఎందుకు చేస్తున్నాడు అని రీజన్స్ తెలుసు. ఆయన బిజినెస్, ఆయన కొడుకు, అల్లుడు, కూతుర్లు వాళ్ళంతా వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి సపోర్ట్ చేయటం అనేది అదొకటి వేరే సంగతి. కానీ బేసిక్ గా చైనా సపోర్ట్ చేసింది మెయిన్, దాని తర్వాత టర్కీ, దాని తర్వాత అజర్బైజాన్ ఓవరాల్ గా చేసింది. అజర్బైజాన్ ఎక్విప్మెంట్ ఏం పంపించలేదు. అంటే ఈ 3-4 దేశాలు తప్ప మిగతా అవుట్ రైట్ వచ్చి సపోర్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఈవెన్ ఇప్పుడు EU కూడా, ఏది యూరోప్ యూనియన్ వాళ్ళైనా కానీ వచ్చి పాకిస్తాన్ చేసింది కరెక్టే, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తామని ఎవరు అనలేదు. సో ఇప్పుడు కనుక ఆపరేషన్ సింధూర్ 2 జరిగితే, ఒకవేళ మనమైతే ఆపరేషన్ సింధూర్ 1 అయితే సీజ్ ఫైర్ అన్నాం, ఎండ్ అనలేదు, స్టాప్ అనలేదు. ఒకవేళ వాళ్ళు ఈ POKలో జరిగే అలజడులతోటి, యాంటీ గవర్నమెంట్ ఎజిటేషన్లతోటి అది కనుక స్పైరల్ అయిపోతే దాన్ని డైవర్ట్ చేయనీకి, మెయిన్ దాన్ని డైవర్ట్ చేయనీకి యాంటీ ఇండియా అక్రాస్ ద బార్డర్స్ ఏమన్నా యాక్షన్స్ మొదలు పెడితే, మనం ఆపరేషన్ సింధూర్ కనుక 2 సివియర్ గా తీసుకున్నట్టయితే ప్రపంచ దేశాలు మనలో బ్లేమ్ చేయవు. దానికి మాత్రం అది మాత్రం వెరీ క్లియర్. మనంతటా మనం పోయి కనుక ఇనిషియేట్ చేసినట్టయితే తప్పకుండా బ్లేమ్ చేస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఇనిషియేట్ చేసే ఆస్కారం కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు అటేమో తాలిబాన్ కూడా యాంటీ పాకిస్తాన్ అయిపోయింది, అక్కడ బెలూచిస్తాన్ లో యాంటీ పాకిస్తాన్ అయిపోయింది, ఇక్కడ POKలో కూడా యాంటీ పాకిస్తాన్ అయిపోయింది. ఇప్పుడు మల్టీ కార్నర్ యాంటీ గవర్నమెంట్ పాకిస్తాన్కి ఇది వచ్చింది కాబట్టి ఫైనల్ గా ఫ్రస్ట్రేషన్ లో మన ఇండియా మీద ఏదో ఒక చర్య తీసుకుంటారు, అన్ని డైవర్ట్ చేయడానికి మాత్రం. అదే జరిగితే POK ఇండియాలో విలీనం అయిపోద్దా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే POK కూడా మేము ఇండిపెండెంట్ గా ఉంటాం అనేది మొదలు పెట్టారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ కాకుండా ఇండియా ఇంత ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి ఇండియా తోటి మేము ఉండిపోతాం అనే ఒక విధమైన మార్పు జరగవచ్చు.
సో ఎలాగో మనం అనౌన్స్ చేశాం కాబట్టి పిఓకే కూడా మన ప్రభుత్వం పిఓకేని కూడా ఒకరోజు మన దేశంలో కలుపుకుంటాము. మనం పాకిస్తాన్ ఆక్యుపై చేసిన వాట్ ఎవర్ కాశ్మీర్ ఏరియా కూడా మన దాంట్లోకి వచ్చేస్తుంది. అది కూడా మాది ఒక ఆబ్జెక్టివ్ అని అనౌన్స్ చేసింది కాబట్టి అది కూడా కొంతవరకు పిఓకేలో ఉన్న ప్రజలకు ఒక విధమైన అట్రాక్షన్ అనిపిస్తుంది. లైఫ్ కనుక ఆలోచిస్తే పిఓకేలో ఉన్న దుర్భరమైన పరిస్థితులకు ఇప్పుడు మనం కాశ్మీర్ మొన్న ఓపెన్ చేసినప్పుడు ఎంత ప్రోగ్రెస్ అవుతుందో వాళ్ళకి కనిపిస్తున్నది. దాంతో నేచురల్ గా ఒక స్టేజ్ వచ్చినప్పుడు పిఓకేలో ఉన్న ప్రజలే భారతదేశంలో కలుస్తామన్నట్టు ఒక విధమైన డిసిషన్ కూడా తీసుకునే అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి చర్చలు అలానే ఉద్రిక్తతలు ఇవన్నీ ఇప్పుడు పరిణామాలు వెంటనే చెప్పలేకపోయినప్పటికీ ఆపరేషన్ సింధూర్ 2.0 దిశగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని కొట్టిపారేయలేమని చెప్పని విశ్లేషిస్తున్నారు వినోద్ గారు. మరోవైపు పిఓకేలో బలూచిస్తాన్లో అశాంతి నెలకొని ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ డైవర్షన్ గేమ్ ఆడితే కనుక భారత్ సరైన ప్రతీకారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.